ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. జనసేన పార్టీ నాయకులు తీగల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో భారీ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కోసం నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ పనిచేశారని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గూడూరు నియోజకవర్గంలో పల్లి పండుగ కార్యక్రమంకు సుమారు 15 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. నిధులతో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాలు పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. జనసేన నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటారని, అందులో భాగంగానే డొక్కా సీతమ్మ పేరిట 500 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓసి మోహన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును వివిధ సేవా కార్యక్రమాలు గ్రామాన పండగలా జరుపుకుంటామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సునీల్ అన్నకి, జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్ అన్నకి మరియు ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిఓసి మోహన్, నాగార్జున, నవీన్, అనిల్, వంశీకుమార్, లతీఫ్, వసంత్, పెంచలయ్య, మురళి, సాయి కిరణ్, నాగార్జున, మనోజ్, విజయ్, మధు, వంశీ, నవీన్ కుమార్, అనిల్, వసంత్, సాయి, లతీఫ్, గురుబాబు, వేణు, సుభాన్, మురళి మరియు జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నిజాయితీపరుడు, ధైర్యవంతుడు, చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవనన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదట తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తీగల చంద్రశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు జనసేన, అలాగే మా మోహన్, అలాగే మా నాగార్జున, అలాగే మా మనోజ్, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా జనసైనికులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడే మా చంద్ర చెప్పాడు, ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్కూళ్ళల్లో బుక్స్ పంపిణీ, అలాగే పేదలకి అన్నదానాలు, అలాగే హాస్పిటల్లో కూడా విచారింపులు, అలాగే మొత్తం ఏ సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసే దాంట్లో ముందుంటారు మా జనసేన నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరు నియోజకవర్గానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 7,50,00,000 రూపాయలు ఎన్ఆర్ఎస్ కింద ఈరోజు విడుదల చేసినందుకు తెలియజేస్తున్నా. ప్రతి మండలంలో కూడా దాదాపు 30 వర్కులకి తక్కువ కాకుండా ఈరోజే శాంక్షన్స్ వచ్చాయి. అందుకని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో కూడా మా నాయకులు, జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు 15 కోట్ల రూపాయలు గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో జరిగినటువంటి ప్రతి రోడ్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, పైన మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ అన్న, అట్లాగే మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా పవన్ అన్న చెప్పాడు, ఇంకా 15 సంవత్సరాల వరకు మా బంధం విడదీయడానికి మేము కలిసే ఉంటాం, మేమే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఆ మాటలు ఎంతోమంది జనాలకి స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే రాబోయే రోజుల్లో కొత్త సినిమా ఉంది పవన్ అన్నది, అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నాం. హిట్ అవ్వద్దని నా ఉద్దేశం. ఎందుకంటే రెండో మాట కాదు, ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం ఇచ్చి ఉన్నటువంటి సినిమా హీరోల కన్నా అత్యధికంగా ఎవరికి అభిమానులు ఉన్నారంటే మా పవనానికి. ఏదైనా వాకాడికి ఒక ప్రోగ్రాం పోతే ఆ ఇంట్లో 3 ఆడబెట్టి ఉన్నారు.
ఆడకు పోయి కాఫీ తాగితే వాళ్ళు అన్న మేమంతా పవన్ అన్న అభిమానులు ఉన్నా మీకు చేసామన్నా మేము మామూలుగా అయితే మేము చేయమన్నా పవన్ అన్న చేశాడు కాబట్టి మేము చేసామన్నా అని చెప్పి వాళ్ళ ధైర్యంగా సెల్ఫీలు తీసుకొని నాకు పవన్ అన్న జిందాబాద్ పవన్ అన్న జిందాబాద్ పోయినంత వరకు కూడా వాళ్ళు ఉండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తెలియజేస్తుంది. అందరిలాగా ఏదో పైకి కాకుండా మనసులో గుండెల్లో ఉంచి పవన్ అన్న మీద అభిమానం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం తెలియజేస్తూ మా పవన్ అన్న గారి నాయకుల సహాయ సహకారాలతో మేము కూడా గెలిచామని ధైర్యంగా చెప్తున్నాం. ఈ కాన్స్టిట్యూన్సీలో నేను గెలిచానంటే మా జన సైన్యం కూడా పూర్తిగా నాకున్నాయని మా పవన్ అన్న మాట ఉచ్చరించకుండా ఉండే సమస్యలు ఏదైతే కూడా నేను తెలియజేస్తాను. అలాగే నాకు వెన్నట్టు ఉండి నాకు నా సహజ ధర్మచారిని ఇద్దరికి వెన్నట్టు ఉండి మొత్తం ఎలక్షన్ అయ్యేంత వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనటువంటి మా జనసేన గంటలకంతా కూడా మనస్ఫూర్తిగా దీనికంతా కారకుడు మా చంద్రశేఖర్. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా క్యాడర్ ఏర్పాటు పల్లెలకు వెళ్ళినా మేము జనసేన సార్ మేము చంద్రానికి సంబంధించిన సార్ అని చెప్తున్నారు. అంటే ఆయన ఆ విధంగా గూడూరు నియోజకవర్గంలో జనసేనని కార్యకర్తలు బిల్డప్ చేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే మంచి వాళ్ళకి ఇప్పుడు కూడా మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఖచ్చితంగా మా చంద్రాకి ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీర్వాదాలు మా చంద్రాకి కోరుకుంటూ మా నాయకుడు మాకందరికి కూడా ఆదర్శప్రాయుడు, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు మా పవన్ అన్న రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రానికి మంచి పరిపాలన ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి ఆలోచనలు కానీ ఆయన చెప్తున్న ఐడియాలు కానీ చిన్న ఇది వ్యవహారం లేదు. ఎందుకంటే అలాంటి ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరెన్నో విజయాలు మా పవన్ అన్న ఖాతాలో పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా పవన్ అన్న ముగ్గురి యొక్క కలయిక సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి తెలియజేస్తూ సెలవు